నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఈ వీడియోలో కొత్త మలయాళం మూవీ తెలుగులో కూడా డబ్ అయింది. ఏఆర్ఎం, అజయ్ అంటే రండాం మోషనం. ఐ థింక్ తెలుగులో ఏఆర్ఎం అనే వదిలేసినట్టున్నారు. మలయాళంలో అజయ్ అంటే రండాం మోషనం, అది ఏఆర్ఎం అనమాట. అంటే అజయన్ అనే ఒక వ్యక్తిది రెండవ దొంగతనం, లిటరల్ ట్రాన్స్లేషన్. ఓకే, ఆ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్ని భాషల్లో, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, అన్ని భాషల్లో మూవీస్ చూసి మీకు రివ్యూ చేస్తూ ఉంటాను ఇక్కడ. అండ్ ఈ మధ్య కొత్తగా నాన్ రివ్యూ కంటెంట్ కూడా స్టార్ట్ చేస్తాను. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ నొక్కండి, సో దట్ నా వీడియోస్ ఏం మిస్ కాకుండా ఉంటారు. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. అజయ్ అంటే రండాం మోషనం ఆర్ ఏఆర్ఎం అని అనుకుందాం మనం ఇప్పటి నుంచి. ఏఆర్ఎం అనేది ఒక అజయన్ అనే ఒక అతని స్టోరీ. బేసికలీ అతని ఒక రిడెంప్షన్ స్టోరీ అనమాట. తనకి వాళ్ళ తాతయ్య మనియన్ ఆయన దొంగ. సో దొంగ వల్ల తన ఫ్యామిలీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. సో అదే చెడ్డ పేరు అజయన్కి కూడా బేర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అజయన్కి ఏంటంటే తను ఆ దొంగ ఫ్యామిలీ అనే ఒక దాని నుంచి బయటికి వచ్చేయాలని ఒక కోరిక అనమాట. నిజాయితీగా ఉండాలని చెప్పి, నిజాయితీపరుడే పాపము, కానీ అట్లా లేబుల్ ముద్రపడిపోయి ఉంటుంది అనమాట. సో దాని నుంచి బయటికి వచ్చేయాలి, ఆ షెల్ నుంచి బయటికి వచ్చేయాలని తనకి మోటివేషన్. సో ఇది యాక్చువల్ స్టోరీ ఆర్క్, క్యారెక్టర్ ఆర్క్. బట్ ప్లాట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బేసికలీ ఒక పురాణ కాలంలో ఒక ఆకాశం నుంచి ఒక కామెట్ లాంటిది ఏదో వచ్చి పడినప్పుడు ఆ ప్రెషియస్ మెటల్స్ ఏవో వస్తాయి, దాన్ని మ్యాజికల్ పవర్స్ ఉన్న మెటల్స్ అనమాట. ఆ మెటల్స్ అన్నీ తీసుకొచ్చి ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దీపం తయారు చేస్తారనమాట. మనం గుళ్ళో ఇట్లా పెట్టుకొని ఉంటారు కదా, లక్ష్మీదేవి బొమ్మలు, అట్లా ఏదో దీపం తయారు చేస్తారనమాట. సో ఆ దీపానికి చాలా పవర్స్ ఉంటాయి. లైట్నింగ్ని, వర్షంని, గాలిని, వెలుతురిని కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి అనమాట. సో అది ఉన్న దగ్గర ప్రాస్పెరిటీ బాగా ఉంటుందని చెప్తారు మనకి, స్టార్టింగ్లో మనకి తెలుస్తుంది. సో పాతకాలంలో కుഞ്ഞിకేలు అనే ఒక అతను, ఆల్సో ప్లేడ్ బై టొవినో థామస్, దాన్ని ఒక ఊరు నుంచి వాళ్ళ ఊరికి తీసుకొచ్చి, ఎక్కడైతే పడిందో మళ్ళీ వాళ్ళ ఊరికి తీసుకొచ్చి స్థాపించి గుడి కడతారు. దానికి అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు దానికి, ఈ కథకి, మళ్ళీ తర్వాత ఈ మనియన్ దొంగతనానికి, ఈ అజయన్ ఆ పేరు నుంచి బయటికి రావడానికి అసలు ఏంటి, అప్పటి నుంచి వస్తున్న ఆ దీపానికి ఇతని అజయన్ అనే స్టోరీకి ఏంటి సంబంధము అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. సో స్టోరీ విషయానికి వస్తే స్టోరీ బాగుందండి. లైక్ రెగ్యులర్ మాస్ మూవీ కాకుండా ఇది ఏంటంటే కొంచెం ఒక అడ్వెంచర్, ట్రెజర్ హంట్ టైప్లో ఉంటుంది మనకి మూవీ. సో నాకు అది నచ్చింది ఆస్పెక్ట్. కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఈ మధ్య కాలంలో కొంచెం అడ్వెంచర్, ట్రెజర్ హంట్ సినిమాలు జనరల్గా తగ్గినాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకోటి, స్క్రీన్ ప్లే నాకు ఎక్సలెంట్గా అనిపించింది. స్క్రీన్ ప్లే నాకు ఎక్కడ కూడా అసలు ఎనర్జీ డిప్ అవ్వలేదు. ఐ మీన్ సాలిడ్గా ఉందన్నమాట. చాలా ఎంగేజింగ్గా ఉంది స్క్రీన్ ప్లే. ఆల్దో స్టోరీ కొంచెం రొటీన్ స్టోరీ, ఈ రిడెంప్షన్, ట్రెజర్, ఇది మామూలుగా ట్రెజర్ హంట్, అడ్వెంచర్ సినిమాలు ఎలా ఉంటే మనకు తెలిసిందే. రొటీన్ కొంచెం అవే ట్రాప్స్ ఉంటాయి, ట్రాప్స్ నుంచి తప్పించుకుంటూ వెళ్ళడము, ఒక బ్యాక్ స్టోరీ. సో దీంట్లో ఏంటంటే ఇంకొంచెం పర్సనలైజ్గా అనమాట ఆ అడ్వెంచర్ స్టోరీని చాలా హ్యూమనైజ్ చేశారనమాట. దీంట్లో ఎట్లా అంటే అజయన్ తన ఉన్న ఆ ఇమేజ్ని వదిలేసుకోవడానికి, తర్వాత మనియన్ ఎట్లాంటి వాడు, ఎందుకు చేశాడు, కాస్త మనకి బ్యాక్ స్టోరీ మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ క్యారెక్టర్స్ తోటి మనము చాలా దగ్గర అవుతాం. చాలా హ్యూమనైజ్ చేశారు ఆ క్యారెక్టర్స్ని. నాకు అది చాలా నచ్చింది ఆ స్క్రీన్ ప్లేలో. కాకపోతే నాకు ప్రాబ్లం ఏంటొచ్చిందంటే క్లైమాక్స్ చాలా అన్కన్విన్సింగ్ అనిపించింది. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా స్కోప్ ఉంది, బాగా ఎండ్ చేసి ఉండొచ్చు. చాలా హైకి వెళ్ళింది క్లైమాక్స్ సెటప్ వరకు, చాలా హైకి వెళ్ళింది సినిమా. అయితే క్లైమాక్స్ వాజ్ అ టోటల్ లెట్ డౌన్ నాకైతే. ఎందుకంటే చాలా క్వశ్చన్స్, ఇంకా లేని క్వశ్చన్స్ వచ్చినాయి ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత, విచ్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఎనీ మూవీ. ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ అయిపోతే గ్రేట్, కొత్త క్వశ్చన్స్ రాకపోయినా సరే పర్వాలేదు, కానీ ఇక్కడ లేని క్వశ్చన్స్ వచ్చినాయి. అప్పటిదాకా లేని క్వశ్చన్స్ చాలా వచ్చినాయి క్లైమాక్స్లో. సో నాకు అది అస్సలు నచ్చలేదు. ఈ క్లైమాక్స్ ఎండింగ్ ఎందుకు అట్లా చాయిస్ తీసుకున్నారో ఏంటో మరి నాకు అర్థం కాలేదు. సీక్వెలా అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీథింగ్ సెటప్ ఫర్ సీక్వెల్. ఐ మీన్ చేయొచ్చు కావాలంటే, బట్ ఐ డోంట్ థింక్ దే సెట్ ఇట్ అప్ దట్ వే. బట్ ఎందుకు ఆ చాయిస్ నాకు క్లైమాక్స్ వల్ల ఏంటంటే, నాకు లైక్ అంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన మూవీ జస్ట్ ప్లెయిన్ గుడ్ వర్క్ ఆగిపోయిందనమాట ఆ క్లైమాక్స్ వల్ల. క్లైమాక్స్ చేంజ్ చేస్తుంటే మాత్రము స్క్రీన్ ప్లేలో టెక్నికలీ అమేజింగ్గా ఉండేది సినిమా. అండ్ విత్ ఇన్ ఐ థింక్ 30 crores బడ్జెట్ సినిమా
సినిమాది. తక్కువ బడ్జెట్ మన తెలుగు మూవీ స్టాండర్డ్స్‌తో కంపేర్ చేస్తే. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ అమేజింగ్. ప్రొడక్షన్ డిజైన్ పాత అరౌండ్ లేట్ 1800s అరౌండ్ ఆ టైం నుంచి 1950s ఆ టైం నుంచి మళ్ళీ 1990s మిడ్ 90s ఆ టైం వరకు కూడా మనకి ఆ ప్రోగ్రెషన్, ఆ ప్రొడక్షన్ డిజైన్, అప్పుడు వేసుకునే ఇది కానీ, తర్వాత వాళ్ళ భాషగా ఈవెన్ భాషలో కూడా నేను మలయాళంలో చూశాను. బట్ ఐ కుడ్ టెల్ వాళ్ళు మాట్లాడే భాషలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ ప్రోగ్రెషన్కి చాలా బాగా చూపించారనమాట. మేకప్ కానివ్వండి, ప్రొడక్షన్ డిజైన్ ఈజ్ టాప్ నాచ్, నో డౌట్ అబౌట్ ఇది. వాళ్ళకున్న బడ్జెట్లో బ్రిలియంట్గా తీశారు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. ఒక 2-3 చోట్ల ఇట్ వాజ్ లైక్ ఓకే మనకు తెలిసిపోతుంది, కానీ ఓవరాల్ చాలా బాగా మెయింటైన్ చేశారు సినిమా అంతా. సో ఇస్ బిగ్ కుడోస్ టు సినిమాటోగ్రఫీ అండ్ ఈవెన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఇంక్లూడింగ్ విఎఫ్ఎక్స్. అండ్ ఎడిటింగ్ వాజ్ గ్రేట్ ఆల్సో. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అది చెప్పాను కదా, నాకు ఎక్కడ కూడా ఎనర్జీ డిప్ అవ్వలేదు సినిమా క్లైమాక్స్ వరకు. సో చాలా బ్యూటిఫుల్గా, ఐ మీన్ స్క్రీన్ ప్లేకి ఎంత ఇంపార్టెంటో ఎడిటింగ్ కూడా అంతే క్లాసీగా చాలా బాగా కట్ చేశారు సినిమాని. క్లైమాక్స్ బాగాలేదని చెప్పాను కదా, ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ విత్ ఎడిటింగ్, ఇట్స్ అ ప్రాబ్లమ్ విత్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. సో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వరకు దే డిడ్ అ గ్రేట్ జాబ్. ఎడిటెడ్ బై సమీర్ మొహమ్మద్, అమేజింగ్ జాబ్. అండ్ సినిమాటోగ్రఫీ బై జోమోన్ టీ జాన్. సో అండ్ మ్యూజిక్ బై దిబు నినన్ థామస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా సెట్ అయింది. అంటే మనకి టిపికల్లీ ఇట్లా అడ్వెంచర్ టైప్ ఉంటే అడ్వెంచర్ ఏదో అట్లా లేదనమాట. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటట్టు ఉంది మ్యూజిక్. సో నాకు కూడా చాలా నచ్చింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ బాగున్నాయి. సౌండ్ డిజైన్ దగ్గర ఒక్కడే కొన్ని చోట్ల నాకు ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది సౌండ్ డిజైన్. ఎందుకంటే లేని సౌండ్ వింటున్నట్టు అనిపించింది నాకైతే కొన్ని చోట్ల. సో అది నాకు కాస్త నచ్చలేదు సౌండ్ డిజైన్. బట్ వేరే అంతా బాగానే ఉంది. సో ఓవరాల్ ఇట్ వాస్ ఓకే వాచ్. ఐ మీన్ ఆయన చెప్పినట్టు డైరెక్టర్ జితిన్ లాల్, స్క్రీన్ ప్లే ఆయన కొంచెం డైరెక్టర్ జితిన్ లాల్ స్క్రీన్ ప్లే ఆయన కొంచెం కేర్ తీసుకొని క్లైమాక్స్ కాస్త శ్రద్ధ పెట్టి చేసింటే మాత్రము సినిమా వుడ్ హావ్ బీన్ ఎ బ్లాక్ బస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే టొవినో థామస్ రాక్డ్ ఇట్ కంప్లీట్లీ. ఎస్పెషల్లీ మనియన్ క్యారెక్టర్ బ్రిలియంట్గా యాక్ట్ చేశాడు టొవినో థామస్. ఇది టొవినో థామస్ 50th మూవీ అంట. ఐ థింక్ హీ గాట్ అ గుడ్ 50th మూవీ, అది లేకపోతే నో డౌట్ అబౌట్ ఇట్. మలయాళం సినిమా కాబట్టి వాళ్ళకి స్కేల్ తక్కువ, లేపలేదు అనవసరంగా. మన తెలుగులో ఎవరిదైనా 50th మూవీ ఇట్లాంటిది తీస్తే ఈ పాటికి లేపేసేవాళ్ళు మార్కెటింగ్ హైప్ తోటి. బట్ ఇట్స్ ఓకే. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ టొవినో. చాలా బాగా చేశారు ఈ సినిమాలో. 3 different క్యారెక్టర్స్, 3 different షేడ్స్, 3 different టైం పీరియడ్స్లో హీ వాజ్ వెరీ కన్విన్సింగ్ ఇన్ ఆల్ 3 roles. సో చాలా బాగా చేశారు. అండ్ సో అదండి మూవీ. అజయ్ అంటే రండాం మోషనం, ఏఆర్ఎం, తెలుగులో ఏఆర్ఎం అనే పెట్టారు. డైరెక్టెడ్ బై జితిన్ లాల్, టొవినో థామస్, అజయన్, మనియన్ అండ్ కేలు, ఈ 3 క్యారెక్టర్స్లో యాక్ట్ చేశారు అనమాట. ట్రిపుల్ యాక్షన్ టొవినో థామస్. సో ఓవరాల్ మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో చూడండి థియేటర్లో. ఐ థింక్ సౌండ్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ అలా బాగున్నాయి. సో ఇట్ ఈస్ ఎ థియేటర్ వాచ్. సో ఎక్స్పెక్టేషన్స్ కొంచెం టేమ్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే క్లైమాక్స్ అని చెప్పినట్టు ఇట్ వాస్ నాట్ వెరీ కన్విన్సింగ్. సో అదొక్కటే కాస్త ఇఫీ అనిపించింది. బట్ ఓవరాల్ బీతదంతా బాగుంది సినిమా. సో తప్పకుండా చూడండి. అజయ్ అండ్ రండాం మోషనం, ఏఆర్ఎం, మలయాళం సినిమా. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ నొక్కండి. నేను చెప్పినట్టు వేరే కాంటెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛానల్, ద కాంటెంట్ ఫ్రమ్ దిస్ ఛానల్. అండ్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.